హలో అండి, ఈ వీడియోలో మల్టిపుల్ మాస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంట్రోల్ క్యూ ప్రెస్ చేసి మల్టీ మాస్టర్ అనేది టైప్ చేస్తే కొత్తగా వచ్చిందండి. దీంట్లో మల్టీ మాస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ మాస్టర్ ఉంటుందండి. సెలెక్ట్ మాస్టర్లో అకౌంట్ మాస్టర్ న్యూ, అప్డేట్, ప్రొడక్ట్ మాస్టర్ న్యూ అండ్ అప్డేట్. అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని అప్డేట్ చేయడానికి, న్యూ అంటే కొత్తది యాడ్ చేయడానికి. సో ఎక్సెల్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. మనం ఇప్పుడు ప్రొడక్ట్ మాస్టర్లో యాడ్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సింగిల్గా 1 by 1 చేసేవాళ్ళం మనం. సో అప్పుడప్పుడు చేసుకోవడానికి ఓకే, పర్లేదు. ఇలా ఒక్కొక్క రికార్డు సేవ్ చేసుకుంటూ ప్రొడక్ట్ నేమ్, జిఎస్టీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో లేదు, చాలా రికార్డ్స్ ఉన్నాయి మనకి, ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా చేయాలి అని అంటే కొంచెం ఇప్పుడు చూడండి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇవన్నీ ప్రొడక్ట్స్ 122 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 122 ప్రొడక్ట్స్ మనం 1 by 1 చేయాలంటే ఎంత టైం పడుతుందండి? చాలా టైం పడుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ నేను కంట్రోల్ సి కాపీ అని చెప్పేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. కంట్రోల్ సి అని కాపీ సెలెక్ట్ చేసి జస్ట్ పేస్ట్ చేశానండి. కంట్రోల్ వి అన్నాను, ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పేసి పేస్ట్ చేసేసానండి. కంట్రోల్ వి అని చెప్పి పేస్ట్ చేసేసాను, అయిపోయిందండి. ఇక్కడ మీరు జనరల్ ఇవన్నీ కూడా అప్డేట్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. జస్ట్ ఇక్కడ కాపీ అయిపోయింది. అప్లై అనేది క్లిక్ చేస్తున్నాను, అప్లై అయిపోయింది చూడండి. ఆటోమేటిక్గా మనకి వచ్చేసినాయి చూడండి. ఇంతకు ముందు ఉన్న మాస్టర్స్ కొన్ని కాకుండా ఇప్పుడు కొన్ని వచ్చేసినాయి. ఇంతకుముందు వేరే ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ అంటే ఎలా చేంజెస్ చేసుకోవాలి, అప్డేట్ అంటే ఎలా ఏముందని చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను అప్డేట్ అంటే ఇక్కడ అప్డేట్లో వచ్చేసి ఇక్కడ ఎక్సో అని కనపడుతుంది చూడండి. ఎక్సో అనేది గ్రూప్ వచ్చేసి డిష్ వాష్ బార్ కింద ఉండాలి. కంపెనీ వచ్చేసి జ్యోతి ల్యాబొరేటరీలో ఉండాలండి. ఇలా వచ్చేసి ప్రొడక్ట్ గ్రూప్ డిష్ వాష్ బార్, జ్యోతి ల్యాబొరేటరీస్ ఇదే కంపెనీ అండి. రైట్. ప్రొడక్ట్ గ్రూప్, ప్రొడక్ట్ కంపెనీ, ప్రొడక్ట్ కంపెనీ అనేది జ్యోతి ల్యాబొరేటరీస్. అప్డేట్ చేస్తాను ఇప్పుడు మీకు, నేను చూపిస్తాను. నేను ఒకేసారి బల్క్గా అప్డేట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఇది డిష్ వాష్ బార్. జస్ట్ కాపీ పేస్ట్ చేయనండి నేను చేసింది, ఎక్కడ కూడా టైప్ చేయట్లేదు నేను. ఇక్కడ అప్డేట్ సెలెక్ట్ చేసుకొని జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఎక్సెల్లో మనకు ఫిల్టర్స్ ఎట్లుంటాయి, ఇక్కడ కూడా అట్లే ఫిల్టర్స్ ఉంటాయండి. స్టార్ట్ విత్, బిగిన్ విత్, ఎక్సో. చూడండి ఇవన్నీ ఎక్సో వచ్చేస్తాయి చూడండి. ఈ ఎక్స్ అనగానే ఎక్సోతో మొత్తం వచ్చేస్తాయండి. ఎక్సో మొత్తం కూడా ఏ గ్రూప్లో రావాలి? ఎక్సో అనేది డిష్ వాష్ బార్లో రావాలి. డిష్ వాష్ బార్ జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ సి కాపీ అండి. ఫస్ట్ ఏం చేయాలి? కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది. తర్వాత F8 అండి, కాలం డేటా సెలెక్ట్. ఇక్కడ అప్లై పక్కన బటన్లో షార్ట్ కట్ కీస్ ఉన్నాయి చూడండి. F8 అండి, F8 కాలం మొత్తం సెలెక్ట్ అయిపోయింది. లేదు అనుకుంటే జస్ట్ ఇంతవరకే ఉంటే ఇంతవరకు మీరే సెలెక్ట్ చేసుకొని జస్ట్ F9 బటన్ ప్రెస్ చేయండి. డిష్ వాష్ బార్ అయిపోయిందండి. ఇదే కంపెనీ అవుతుందండి, ఇది జ్యోతి ల్యాబొరేటరీస్. జ్యోతి ల్యాబొరేటరీస్ కాపీ చేసుకున్నాను. జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. F8 అని బటన్ కూడా ప్రెస్ చేసేయచ్చు. మీరు చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ లిస్ట్ మళ్ళీ కనుక మీరు ఓపెన్ చేశారు అంటే ఇక్కడ డిష్ వాష్ బార్ అని డిస్ప్లే అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గా మనం చేంజెస్ చేసుకోవడం జరుగుతుంది చూడండి. సో లేదు మనం ఎక్సెల్లో లాగా డేటా లేదు మనం కాపీ పేస్ట్ చేయడానికి అని అనుకుంటే మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఐటమ్ ఏ, ఇది ఏ గ్రూప్కి సంబంధించింది, ఐటమ్ కంపెనీ, ఏ కంపెనీకి సంబంధించింది, జిఎస్టీ ఎంత పర్సెంటేజ్, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా కాలమ్స్ కొన్ని కావాలి అంటే చూజర్ కాలమ్స్ అని ఉందండి. ఇక్కడ మీకు ఓపెనింగ్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ HSN నెంబర్ ఎంటర్ చేయాలి. డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. ఫీల్డ్స్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే చూజర్ కాలం, మౌస్ మీద ఈ టైటిల్స్ ఉన్నాయి కదండి, హెడ్డింగ్ మీద క్లిక్ చేసి కాలం చూజర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజేషన్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఏం లేదండి, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే కాలం వస్తుంది. ఇట్లా మీకు డబుల్ క్లిక్ చేస్తే కాలం వచ్చేస్తుంది. హెచ్ఎస్ఎన్ నెంబర్ వచ్చింది.
మళ్ళీ రేపు పొద్దున మనకి ఈ కాలం నుంచి చెయ్యను అనుకుంటే తీసేసేసుకోవచ్చు. ఎందుకు అన్వాంటెడ్గా మిగతా కాలమ్స్ అని ఇక్కడ డిఫాల్ట్ కావాల్సిన వరకే పెట్టడం జరిగిందండి. జస్ట్ ఇది యాడ్ చేసేసి అప్లై కొడితే సేవ్ అయిపోతుందండి. సేమ్ అకౌంట్స్ కూడా అట్లనే అకౌంట్ నేమ్ కస్టమర్స్ మీకు కస్టమర్ ఫోన్ నెంబర్ కావాలి, ఇక్కడ లేదు కాలం కావాలి, జస్ట్ కస్టమైజేషన్ రైట్ క్లిక్ చేసుకొని కస్టమర్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ వస్తుంది. ఇలా యాడ్ చేసేసుకొని సేవ్ అంటే సేవ్ అయిపోతుందండి, అప్లై అయిపోతుంది. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వేరే సాఫ్ట్వేర్లో నుంచి సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డేటా మైగ్రేషన్ చాలా ఈజీగా అవుతుంది, కాపీ పేస్ట్ చేయొచ్చు. తర్వాత మన సాఫ్ట్వేర్లో డేటాని మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, బల్క్గా చేంజెస్ చేసుకోవాలంటే బల్క్ చేంజెస్లో ఒకే క్లిక్లో బల్క్ చేంజెస్ అయిపోతుంది. ఒక్కొక్కటి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇందాక నేను 120 రికార్డ్స్ అంటే ప్రొడక్ట్స్ సేవ్ చేశాను ఒకేసారి. అదే 120 చేయాలంటే మినిమం 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి. 1-2 అవర్స్ పడుతుంది, అంత టైం లేదు, జస్ట్ ఒక లెస్ దెన్ 5 minutesలో అయిపోయింది. దిస్ ద మల్టిపుల్ మాస్టర్స్ ఒక అడ్వాంటేజెస్ అండి. కాపీ పేస్ట్ లైక్ ఎక్సెల్ లాగా చేయడం జరిగింది దీంట్లో. కొత్తగా ఎంటర్ చేసే వాళ్ళకి, ఎక్కువ మాస్టర్స్ ఉన్న వాళ్ళకి ఇది వెరీ గుడ్ ఫీచర్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.